నమస్తే. ఏం పేరు నీ పేరు? ఎస్ దాస్. అన్నగారు ఏం చేస్తుంటారు మీరు? మోటార్ రివైండింగ్. మోటార్ రివైండింగ్. ఓకే. అంత పెద్ద పెద్ద మోటార్లు అండి? అన్ని పెద్ద పెద్ద మోటార్లు చిన్న ఏవైనా అన్ని. అన్నగారు ఏం లేదు, ఇప్పుడు ఎలక్షన్స్ కాబట్టి మేము కొంచెం సర్వే చేస్తూ ఉన్నాం. సో ముఖ్యంగా మనం చేవేళ్ళ నియోజకవర్గం ఎంపీ అభ్యర్థిగా ఎవరిని గెలిపిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? కాంగ్రెస్ను గెలిపిస్తాం. ఎందుకని? కాంగ్రెస్ ఎప్పటి సంది ఎస్సీ ఎస్టీలకు మైనార్టీలకు ఇందిరాగాంధీ ఉన్నప్పటి సంది కూడా చేసింది కాబట్టి మేము కాంగ్రెస్కి వేస్తాం. ఓకే. అయితే ఇప్పుడు ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్ ఉన్నది. మా ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే. ఓకే. కాబట్టి మేము కాంగ్రెస్కి కూడా కాంగ్రెస్ గెలిపించుకుంటాం. ఓకే. ఎవరు మీ ఎంపీ అభ్యర్థి ఎవరు? ఏం పేరున్న ఆయన కొండ ఆయన బీజేపీ. ఈయన పేరు ఏం పేరు? రంజిత్ రెడ్డిని గెలిపించుకుంటాం. తెలుసా మీకు? ఎప్పుడు కలిసారు రంజిత్ రెడ్డి గారిని? అప్పుడప్పుడు తిరుగుతుంటారు, వస్తున్నారు కదా, అప్పుడప్పుడు చూస్తాము. అని పర్సనల్గా మనం ఏం కలవము. వేసుకం మాత్రం మేము కాంగ్రెస్కే ఫస్ట్ నుంచి వేస్తున్నాము. కాంగ్రెస్ వాళ్ళని గెలిపించుకున్నాము, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్నే గెలిపించుకుంటాం. మెజార్టీ అంటే అంత మనకు తెలియదు కానీ అంత తెలియదు. గెలుచుకం మాత్రం కాంగ్రెస్ ఆయననే గెలుస్తాడు. ఇప్పుడు మరి 17 ఎంపీ స్థానాలు ఉన్నాయి, మరి ఎన్ని రావచ్చు కాంగ్రెస్? 15 రావచ్చు. మన దగ్గర కాంగ్రెస్ ఉన్నది కదా తెలంగాణలో, కాబట్టి కాంగ్రెసే వస్తుంది. బీజేపీ ఎఫెక్ట్ ఏముండదు? బీజేపీ ఏం లేవు, మన దగ్గర లేకుంటుంది బీజేపీ. మన దగ్గర టీఆర్ఎస్జీ కూడా ఉండే ఒక టైంలో, అయిపోయాయి దాని ఏం లేదు. ఇక పోటీ ఉంటే ఎవరెవరికి ఉంటుంది? కాంగ్రెస్కు బీజేపీకి అంతే. కాంగ్రెస్ బయటపడుతుంది. పక్క కాంగ్రెస్నే గెలిపించుకుంటాం. మేమైతే కాంగ్రెస్కే వేస్తాం. అవును, తాండూరు. కరెక్టే. థ్యాంక్ యూ బాబాయ్.